స్ట్రిప్లింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత అయినటువంటి ప్రసన్న శంకర్ అలానే దివ్య విడాకులు ప్రస్తుతం చెన్నైలో చర్చాంశంగా మారుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. చెన్నైలో చర్చాంశమవుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ విడాకులు, భార్య దివ్యపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ప్రసన్న శంకర్. రిప్లింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గా ఉన్న ప్రసన్న శంకర్ ఇటీవలే భార్యతో ప్రసన్న శంకర్ విడాకులు చేసుకున్నారు. కొడుకు కస్టడీ కోసం టార్చర్ పెడుతుందని ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులతో కలిసి వేధింపులకు గురి చేస్తుందని ప్రసన్న వాపోతున్నారు. తప్పుడు కేసులు పెడుతుందని ప్రసన్న శంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు శంకర్. ఇటీవలే అమెరికాలో విడాకులు తీసుకున్న ప్రసన్న, దివ్య 50-50 కస్టడీతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు ఇరువురు దంపతులు కూడా. ఇక తన భార్య వేరొకరితో ఎఫ్ఐఆర్ ఉందని, అందుకే విడాకులు తీసుకున్నారంటూ కూడా ప్రసన్న శంకర్ ఆరోపిస్తున్నారు. రిప్లింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గా పనిచేస్తున్న ప్రసన్న శంకర్ అలానే దివ్య ఇద్దరు కూడా డివర్స్ చేసుకున్నారు. ఇక 50-50 కస్టడీతో మ్యూచువల్ డైవర్స్ అప్లై చేయగా వారిద్దరు కూడా డివర్స్ తీసుకున్నారు. ఇక తన భార్య వేరొకరితో ఎఫ్ఐఆర్ ఉంది, దానివల్లనే తనకు విడాకులు కావాలంటూ కూడా ప్రసన్న శంకర్ వాపోయారు. ఇక ఇద్దరికి కూడా ఇప్పుడు విడాకులు కాగా, అయితే బాబు గురించి ఇద్దరు కూడా ప్రస్తుతం కోట్లాట చేసుకుంటున్నారు. బాబు ఖచ్చితంగా ఒకరి దగ్గరే ఉండాలంటూ మొత్తం 50-50 మ్యూచువల్ డైవర్స్ అనేది వద్దు, బాబు మొత్తం నా దగ్గరే ఉండాలంటూ కూడా ప్రసన్న శంకర్ వాపుతున్నారు. దీనికి సంబంధించి దివ్య కూడా బాబు నా దగ్గరే ఉండాలంటూ తను కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం చెన్నైలో అలానే సోషల్ మీడియాలో కూడా చర్చాంశమవుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత ప్రసన్న శంకర్ అలానే దివ్య వీరిద్దరికీ కూడా డైవర్స్ కానందువలన చెన్నైలో అలానే సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ప్రస్తుతం ఇది చర్చాంశమవుతుంది. దీనికి సంబంధించి ప్రసన్న శంకర్ ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశారు, అలానే తను మాట్లాడారు కూడా. అదొకసారి ఇప్పుడు చూద్దాం. ஹலோ, என் பேர் பிரசன்னா. நான் சென்னையில் பிறந்து வளர்ந்தவன். நான் யூஎஸில் போய் ஒரு $10 பில்லியன் கம்பெனி ஆரம்பிச்சிருக்கேன். நான் ஒரு டெக் ஆண்டர்ப்ரனர். நானும் என் ஒய்ஃபும் ரீசெண்டாக டிவர்ஸ் கோத்ரூ பண்ணிகிட்ருக்கோம். அதில் என் பையனை 50-50 கஸ்டடி வச்சுக்கணும் அப்படின்னு நம்ம எம்ஓயூவில் சைன் பண்ணியிருக்கோம். அதில் டேர்ம்ஸில் என்கிட்ட கஸ்டடியில் இருக்கும்போது என் ஒய்ஃப் பையனை தூக்கிட்டு யூஎஸ் ஓடுறதுக்கு பிளான் பண்ணாங்க. அப்போது எம்ஓயு படி அவங்க பாஸ்போர்ட்டை டெபாசிட் பண்ணோம் அப்படின்னு சொல்லி கோர்ட்டுக்கு மூவ் பண்ணோம். அப்போது கோர்ட்டுக்கு அவங்க மூவ் பண்ணாமல், கோர்ட் ஹியரிங்க்கே ஷோ அப் ஆகாமல் போலீஸை போய் ஃப்ரெண்டு பிடிச்சிக்கிட்டு என் மேலே ரெய்டு போடுறாங்க. பையனை தூக்கி கொடுத்தா தான் விடுவேன் அப்படின்னு சொல்கிறாங்க. சரி, பாஸ்போர்ட்டை டெபாசிட் பண்ணுங்கள் சொன்னபடி, அப்புறம் பையனை 50-50 ஷேர் பண்ணிக்கலாம், முன்னாடி எப்படி பண்ணிகிட்டு இருந்தோமோ அதே மாதிரி 50-50 ஷேர் பண்ணிக்கலாம் அப்படின்றதுக்கு போலீஸ் என்னை துரத்துறாங்க. என் ஃப்ரெண்டை தூக்கி உள்ளே வச்சுட்டு மிரட்டுறாங்க. நான் வந்தால் தான் அவனை விடுவாங்க அப்படின்னு சொல்லிட்டு. அவன் மேலே கேஸ் இல்லை, எஃப்ஐஆர் இல்லை, கம்ப்ளைண்ட் இல்லை. அவன் மேலே கிட்னாப்பிங் சார்ஜஸ் போட்டு எங்களை ஹராஸ் பண்ணுறாங்க. இப்போ நானும் எங்கள் அப்பாவும் தமிழ்நாடு ஸ்டேட்டை விட்டே வெளியில் இருக்கோம். என் பையன் என் கூட தான் இருக்கான், அவன் சந்தோஷமாக இருக்கான். அவனோட வீடியோலாம் நான் ட்விட்டரில் கூட ஷேர் பண்ணியிருக்கேன், பார்த்துக்கோங்க. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సయ్యద్, అయితే ఇప్పటికే వారిద్దరూ కూడా రిప్లింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గా పనిచేస్తున్నారు. ప్రసన్న శంకర్ అలానే దివ్య విడాకులు ప్రస్తుతం చెన్నైలో మొత్తం చర్చాంశంగా మారుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ వినయన, టెక్ ఆంటర్ప్రినర్ ప్రసన్న శంకర్ ఇంకా దివ్య వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు డివోర్స్ ఇస్తున్నారు. అండ్ ఈ డివోర్స్ జరిగే ప్రాసెస్ లో వాళ్ళ బాబు కస్టడీ, ఎవరైతే పిల్లాడు ఉన్నారో వీళ్ళిద్దరికి కలిగిన పిల్లాడు, తన కస్టడీ ఇద్దరు హాఫ్, అంటే ఒక 1 మంత్ ప్రసన్న దగ్గర ఉంటే ఇంకో 1 మంత్ దివ్య దగ్గర ఉండేలాగా ఈ కస్టడీ ఇవ్వని చెప్పి కోర్టు డిసైడ్ చేసింది. అయితే ఇప్పుడు రీసెంట్ గా ప్రసన్న ఎక్స్ వైఫ్ ఎవరైతే ఉన్నారో నాకు ఇంకో వ్యక్తితో పరిచయాలు ఉన్నాయి అండ్ బాబు తన దగ్గర ఉంటే సేఫ్ కాదు, తన కొడుకుని ఎవరో వీళ్ళు కిడ్నాప్ చేశారు అని అక్యూజేషన్స్ మీద ప్రసన్న శంకర్ తన వైఫ్ మీద కంప్లైంట్ అనేది ఫైల్ చేయడం జరిగింది. అదే విధంగా దివ్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ డివోర్స్ జరిగే ప్రాసెస్ లో ప్రసన్న మీద ఫేక్ పోలీస్ కేసులు పెట్టింది, నన్ను హరాస్ చేస్తుందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ప్రసన్న శంకర్ అనే వ్యక్తి ఒక వీడియో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో అంతా వైరల్ అవడం జరిగింది. అయితే ఇంతలాగా వైరల్ అవడానికి కారణం ప్రసన్న శంకర్ ఒక ఆంటర్ప్రినర్. యుఎస్ లో అతనికి ఒక రిపిల్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఇది ఆల్మోస్ట్ $10 బిలియన్ హోల్డ్ చేస్తున్న ఒక కంపెనీ. అలాంటి కంపెనీకి సంబంధించిన ఒక ఆంటర్ప్రినర్, ఒక ఓనర్
తన వైఫ్ తనను వేధిస్తుంది అని చెప్తూ సోషల్ మీడియాలో తన బాధ చెప్పుకోవడం అనేది ఇప్పుడు ప్రతి చోట వైరల్ గా మారింది. అండ్ తను పెట్టిన వీడియో కూడా అటు గూగుల్లో కావచ్చు, ఇటు ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ప్రతి చోట వైరల్ అవుతుంది. సో వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకున్న తర్వాత తన మీద ఫేక్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసిందని చెప్పి ప్రసన్న కుమార్ చెప్తున్నాడు. అయితే ప్రసన్న శంకర్ ఎక్స్ వైఫ్ దివ్య ఉన్నారో రేప్, డొమెస్టిక్ వైలెన్స్, అలానే కిడ్నాపింగ్ కేసెస్ కూడా నా మీద చెప్పిందని చెప్పి ప్రసన్న శంకర్ చెప్తున్నారు. అండ్ ఆల్సో తనకు దివ్యకి పోలీసులలో కొన్ని హై లెవెల్ అథారిటీస్ తో కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ ని యూజ్ చేసుకుని నన్ను హరాస్ చేస్తుంది అని చెప్పి కూడా అతను ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అదే కాకుండా ఎవరైతే ఈ ఆంటర్ప్రెన్యూర్ ఉన్నారు, సో తన భార్య తనను ఇంతగా వేధిస్తుంది కాబట్టి అదే విధంగా తన కొడుకుని తనతో కలవనివ్వకుండా చేస్తుందని చెప్పి ఎక్స్ వైఫ్ మీద కిడ్నాపింగ్ కేసు, తన 9 ఏళ్ల కొడుకు ఎవరైతే ఉన్నారో తన కొడుకుని కిడ్నాప్ చేసి తనని కలవనివ్వకుండా చేస్తుంది తన భార్య అని చెప్తూ ప్రసన్న శంకర్ ఈ సోషల్ మీడియా వేదికగా చెప్తూనే అలానే తన ఎక్స్ వైఫ్ మీద కూడా కంప్లైంట్ అనేది ఫైల్ చేయడం జరిగింది. అయితే ప్రసన్న శంకర్ వచ్చేసి ఇతని ఫుల్ నేమ్ వచ్చేసి ప్రసన్న శంకరయానం. అతను ఇండియన్ ఆరిజిన్ కి సంబంధించిన ఆంటర్ప్రెన్యూర్. ప్రజెంట్ ఆయన సింగపూర్ లో సెటిల్ అయి ఉన్నాడు. చెన్నైలో పుట్టాడు. అండ్ ఎన్ఐటి త్రిచి నుంచి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ హోల్డ్ చేస్తున్నారు. అండ్ తను ఎన్ఐటి లో చదివేటప్పుడు దివ్యతో పరిచయం అవ్వడం అండ్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ప్రజెంట్ శంకర్ ఒక ప్రామినెంట్ టెక్ కంపెనీకి ఆంటర్ప్రెన్యూర్, అంటే ఒక కంపెనీ యుఎస్ బేస్డ్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అతను ఒక కో ఫౌండర్, రిపుల్ అనే కంపెనీకి కో ఫౌండర్. ఈ రిపుల్ అనే కంపెనీ ఒక వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ. అండ్ కరెంట్లీ ఈ కంపెనీ వాల్యూ వచ్చేసి $10 బిలియన్ ఉంది. అయితే అలాంటి ఒక పెద్ద కంపెనీ కో ఫౌండర్ అయిన శంకర్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అంటే మా వైఫ్ హరాస్మెంట్ చేస్తుందని చెప్పి సోషల్ మీడియా వేదికకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. అండ్ అదే విధంగా మెన్ కి కూడా సొసైటీలో సరైన సేఫ్టీ లేదు అనేది కూడా చాలా పెద్ద మొత్తంలో లాస్ట్ డిసెంబర్, నవంబర్ నుంచి జరుగుతుంది. అండ్ ఆల్సో మనం గమనిస్తే అతుల్ సుభాష్ కేసు, అంటే బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఎవరైతే ఉన్నారో అతను ఇటీవలే సూసైడ్ చేసుకుని చనిపోవడం. సూసైడ్ చేసుకునే ముందు ఏ విధంగా కోర్టు కానీ లేదా తన భార్య కానీ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకొని తనని ఏ విధంగా హింసించారు అనే విధంగా అతను ఒక సూసైడ్ వీడియో ద్వారా అతను మాట్లాడి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దాని తర్వాత టీసీఎస్ మేనేజర్ మానవ్ శర్మ కూడా సేమ్ ఇదే విధంగా తన భార్య తనను వేధిస్తుంది అని చెప్పి సూసైడ్ చేసుకోవడం. అండ్ దాని తర్వాత ఇలానే మధ్యప్రదేశ్ లో కూడా ఒక వ్యక్తి తన భార్య తనను వేధిస్తుంది అని చెప్పి సూసైడ్ చేస్తున్నాడు. అతని వయస్సు కూడా కేవలం 27 సంవత్సరాలు. అండ్ ఆల్సో 30 సంవత్సరాల పెళ్లి బంధం ఉన్న ఒక లాంగ్ మ్యారేజ్ లైఫ్ ఉన్న ఒక ఇద్దరు కపుల్స్ కూడా విడిపోయిన తర్వాత తన భార్య తనను కట్నం పేరుతో వేధిస్తుంది అని చెప్పి సెల్ఫ్ గా అగేన్స్ట్ గా ఈ 58 years ఓల్డ్ మీద ఒక కంప్లైంట్ ఫైల్ చేయడంతో ఆయన ఆ బాధ భరించలేక అతను కూడా సూసైడ్ చేసుకున్నారు. ఇలా ఈ విధంగా కంటిన్యూస్ గా భార్య వేధింపులు తట్టుకోలేక చాలా మంది చనిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు అగైన్ ప్రసన్న శంకర్ ఈ వీడియో పోస్ట్ చేసి సోషల్ మీడియా పెట్టడంతో చాలా మంది అటు ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో ఎవరు ఈ ప్రసన్న శంకర్ అనేలాగా కూడా టైప్ చేస్తున్నారు. చాలా వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ప్రాంతాల నుంచి చాలా మంది ఈ ప్రసన్న శంకర్ గురించి అలానే రిపుల్ అనే కంపెనీ గురించి సెర్చ్ చేయడం జరిగింది. అయితే ఇందాక మనం చెప్పుకున్న డీటెయిల్స్ ప్రకారం ప్రసన్న శంకర్ ఒక ఆంటర్ప్రెన్యూర్, రిపుల్ కంపెనీ అతను కో ఫౌండర్. ఆల్మోస్ట్ ఈ కంపెనీ $10 బిలియన్ ని హోల్డ్ చేస్తుంది. సో ఇంత ప్రామినెంట్ వ్యక్తి కూడా ఇతనికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయడం ఏంటి అని కూడా ఇప్పుడు అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. మీరైనా రైట్ సయ్యద్, థ్యాంక్ యూ. చెన్నైలో ప్రస్తుతం చర్చాన్యాంశమవుతుంది సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ విడాకులు. భార్య దివ్యపై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రసన్న శంకర్ రిప్లింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గా పనిచేస్తున్నారు ఆయన. ఇక ఇటీవలే భార్యతో ప్రసన్న శంకర్ విడాకులు తీసుకున్నారు. కొడుకు కస్టడీ కోసం టార్చర్ పెడుతుందని ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులతో కలిసి వేధింపులకు గురిచేస్తుందని ప్రసన్న శంకర్ చెప్పుకొస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతుందని ప్రసన్న శంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రసన్న శంకర్. ఇక ఇటీవలే అమెరికాలో విడాకులు తీసుకున్న వీరిద్దరూ కూడా 50-50 కస్టడీతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. తన భార్య వేరొకరితో ఎఫ్ఐఆర్ ఉందని, అందుకే విడాకులు తీసుకున్నారంటూ కూడా ప్రసన్న శంకర్ ఆరోపిస్తున్నారు. హలో, ఎన్ పేరు ప్రసన్న. నా చెన్నైలో
பிறந்து வளர்ந்தவன். நான் யூஎஸில் போய் ஒரு $10 பில்லியன் கம்பெனி ஆரம்பிச்சிருக்கேன். நான் ஒரு டெக் ஆண்டர்ப்ரனர். நானும் என் ஒய்ஃபும் ரீசெண்டாக டிவர்ஸ் கோத்ரூ பண்ணிகிட்ருக்கோம். அதில் வந்து என் பையனை 50-50 கஸ்டடி வச்சுக்கணும் அப்படின்னு நம்ம எம்ஓயூவில் சைன் பண்ணியிருக்கோம். அதில் டேர்ம்ஸில் வந்து என்கிட்ட கஸ்டடியில் இருக்கும்போது என் ஒய்ஃப் வந்து பையனை தூக்கிட்டு யூஎஸ் ஓடுறதுக்கு பிளான் பண்ணாங்க. அப்போது எம்ஓயூ படி அவங்க பாஸ்போர்ட்டை டெபாசிட் பண்ணோம் அப்படின்னு சொல்லி கோர்ட்டுக்கு மூவ் பண்ணோம். அப்போது கோர்ட்டுக்கு அவங்க மூவ் பண்ணாமல், கோர்ட் ஹியரிங்க்கே ஷோ அப் ஆகாமல் போலீஸை போய் ஃப்ரெண்டு பிடிச்சிக்கிட்டு என் மேலே ரெய்டு போடுறாங்க. பையனை தூக்கி கொடுத்தா தான் விடுவேன் அப்படின்னு சொல்கிறாங்க. சரி, பாஸ்போர்ட்டை டெபாசிட் பண்ணுங்கள் சொன்னபடி, அப்புறம் பையனை 50-50 ஷேர் பண்ணிக்கலாம், முன்னாடி எப்படி பண்ணிகிட்டு இருந்தோமோ அதே மாதிரி 50-50 ஷேர் பண்ணிக்கலாம் அப்படின்றதுக்கு போலீஸ் வந்து என்னை துரத்துறாங்க. என் ஃப்ரெண்டை தூக்கி உள்ளே வச்சுட்டு மிரட்டுறாங்க. நான் வந்தால் தான் அவனை விடுவாங்க அப்படின்னு சொல்லிட்டு. அவன் மேலே கேஸ் இல்லை, எஃப்ஐஆர் இல்லை, கம்ப்ளைண்ட் இல்லை. அவன் மேலே கிட்னாப்பிங் சார்ஜஸ் போட்டு எங்களை வந்து ஹராஸ் பண்ணுறாங்க. இப்போ நானும் எங்கள் அப்பாவும் தமிழ்நாடு ஸ்டேட் விட்டே வெளியில் இருக்கோம்.